అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు. ఇంట్లో బెండకాయలు మిగిలిపోయినప్పుడు, ఎటు కాకుండా అయినప్పుడు ఒక్కసారి ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. క్విక్‌గా అయిపోయే ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసుని నేనెలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర, 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఒకసారి కలుపుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆయిల్‌లో వేసుకుందాం. ఆనియన్ అనేది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని ఈ ఆనియన్ తొందరగా మగ్గడానికి మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తొందరగా కూడా అయిపోతుంది. ఈ కర్రీ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక 4 బెండకాయ ముక్కల్ని ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే లాస్ట్‌లో చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బెండకాయలు, టమాటా ముక్కలనేది ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. కూర అనేది చిక్కబడి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందాం. అలానే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ధనియాల పొడి, కొద్దిగా మెంతి పొడి వేసుకొని 2 రెమ్మల వరకు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.